రంగారావు గారికి, అలాగే మరి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారికి, వేదిక ఇతర పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక కార్యక్రమాలు. ఎందుకంటే మరి గత 1 సంవత్సర కాలం క్రితం బలహీన వర్గాల్లో ఎన్ని జాతులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ సమావేశం చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన వేడుకలు, అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే రాబోయే కాలంలో కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీని ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో బలోపేతం చేయాలని చెప్పేసి మనందరూ అనేక సూచనలు ఇచ్చారు. మనందరం మన బాధ్యతగా మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి గారు కూడా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు మరి వారి యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఒక అదృష్టంగా భావిస్తూ వారికి ఆయురారోగ్యాల్ని పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి, వారి కుటుంబం కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని, ఆ కనకదుర్గమ్మ తల్లిని పూజలు శాసన మండలి చైర్మన్ గారు కార్యకర్తలను చూసుకుంటున్నారు కదా, వీళ్ళిద్దరిని కూడా చూసుకోమని నేను చెప్తున్నా, మీ అందరి తరఫున చెప్తున్నా. ఫ్రమ్ దిస్ ప్లాట్ఫారం అంటే మళ్ళీ ఆయన కూడా ఒకసారి చాలా మన సీఎం గారు కూడా మంచిగా చెప్తారు. ఆ కాలం పోయింది, ఈ కాలంలో వీళ్ళిద్దరు చాలా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎందుకేమంటే వీళ్ళు కూడా ప్రజా కార్యక్రమాలను తీసుకుపోవాలా, ముందుకు తీసుకుపోవాలా, గ్రామాలకు తీసుకెళ్లాలా, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలా. మీ పరిపాలనను, మీ క్షేమాలను కూడా తీసుకెళ్లాలంటే మరి ప్రతి బండికి 2 చక్రాలు అవసరం. అలాంటి చక్రాలను గుర్తిస్తారు. తప్పకుండా ఇలాంటి కార్యకర్తలకు, నిజమైన కార్యకర్తలకు, స్వచ్ఛందమైనటువంటి కార్యకర్తలకు తప్పకుండా హామీ లభిస్తుంది. మంచి జరగాలని కోరుతూ తప్పకుండా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఇంకా ఐశ్వర్య ఆరోగ్యాలతోటి మరి తన పరిపాలన ఇప్పటికి 5 సంవత్సరాల 6వ సంవత్సరంలో పరిపాలనలో వారు పోవడం జరిగింది. 60 సంవత్సరాల్లో ఇప్పుడు 60 పడింది ముఖ్యమంత్రి గారికి. వైఎస్ 60 సంవత్సరాలు పరిపాలన 6 సంవత్సరాలు మొదలైంది కాబట్టి ఇది చాలా మంచి సంఖ్య. కూడా ఈ వచ్చే 5 ఏళ్ళు కూడా సుపరిపాలన అందించి ప్రజల యొక్క శ్రేయస్సుకు పాటుపడాలా. అందరూ ప్రజలు కూడా భాగస్వాములుగా వచ్చిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 60వ జన్మదినోత్సవం సందర్భంగా కొనకొండ శివాజీ గారి ఆధ్వర్యంలో, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో గాంధీనగర్ లో అంగరంగ వైభోగంగా జరిగినటువంటి ఈ జన్మదిన వేడుకలు విచ్చేసినటువంటి